జేగురుదత్త దత్తబిడ్డలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన యొక్క వీడియో అత్యంత అద్భుతమైంది. అందరికీ తెలిసిందైనా సరే మళ్ళీ దీన్ని ఒక్కసారి వింటే మళ్ళీ మనం లైఫ్లోకి ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలో మనం ఈ వీడియోని చూసి నేర్చేసుకుందాం. ఇది కేవలం దత్తుడు మనతో పలికించిన మాటలు మాత్రమే. ఇది మీరు నమ్మి తీరాలి. మనం చాలామంది కూడా మనం నెగిటివ్ మైండ్తోనే ఉంటాం, పాజిటివ్ మైండ్తో ఉండం. ఎందుకంటే మనకు అలాంటి ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఇది మీకు కావచ్చు, నాకు కావచ్చు, అలా వచ్చేస్తూ ఉంటాయి. కానీ దీన్ని పాజిటివ్గానే మనం థింక్ చేయడానికి ఎక్కువ కష్టపడాలి. నెగిటివ్ ఈజీగా కష్టపడక్కర్ల, సులభంగా వచ్చేస్తాయి. కానీ పాజిటివ్కే కష్టపడాలి. కానీ మన మైండ్కి ఎప్పుడు దానికి పని చెప్పాలి. ఏం చేయాలి? సత్సంగాలు చేయాలి, సత్సంగాలు వినాలి, అలాగే సత్సాంగత్యం, అలాగే బుక్స్ పారాయణ చేయడం, కీర్తనలు చేయడం. దీని మూలన మనం అత్యంత అద్భుతంగా మన మైండ్ని పాజిటివ్గా చేసుకోవచ్చు. అలా లేకుండా ఎప్పుడు టీవీలో కావచ్చు, సెల్లో కావచ్చు, ఇతరగా మనం చూస్తూ ఉంటే ఎప్పుడు నెగిటివ్కి మనం అయిపోతాం. ఎందుకంటే చెడు ఈజీగా అబ్బుతుంది, మంచి సులభం తొందరగా అబ్బదు. కాబట్టి మంచిలోకి రావాలి, పాజిటివ్గా మన మైండ్ ఉండాలి అంటే ముందు మనం అంటే సత్సాంగత్యాన్ని చేయాలి. అంటే మనకు వాళ్ళతోనే కనెక్ట్ అవ్వడానికి మనం ప్రయత్నించాలి. మనం ఎవరితో అయితే కాంటాక్ట్ అయితే బాగుంటుందో, కనెక్ట్ అయితే బాగుంటుందో వాళ్ళతోనే అవ్వాలి. అందరూ అలాగే ఉంటారు. కానీ కొంతమందికి టైం వచ్చినప్పుడే వాళ్ళు దాంట్లోకి యాడ్ అవుతారనమాట. ఇంకా మన దత్తబిడ్డల గ్రూప్లో నిజంగా ఎంతమంది జాయిన్ అయ్యి ఎంతమంది ఆనందం పొందుతున్నారు వాళ్ళందరి మాటల్లోనే నేను విన్నాను. మన గ్రూప్లో జాయిన్ అయినారు, అందరూ అత్యంత అద్భుతంగా వింటున్నారు, వాళ్ళ యొక్క జీవితాల్ని అద్భుతంగా మలుచుకుంటున్నారు. చాలా ఆనందం అనిపించిందమ్మా నాకు. ఇంకా భక్తే కాకుండా మనం ఎలా జీవించాలో నేర్చుకోవాలి, మనం ఎలా ఇతరులతో ఉండాలో నేర్చుకోవాలి. ఎప్పుడు సంతోష పెట్టేటట్టు ఉండాలి తప్ప ఎవరిని బాధ పెట్టేటట్టు ఉండకూడదు. మన మైండ్ సెట్ని మనం అలా చేసుకోవాలి. చెప్పాను కదా, ఎప్పుడు నెగిటివ్ని ముందు వచ్చేస్తూ ఉండేది, దాన్ని పారదోలేసి మన మనసుని తాడని దాంతో కోతిని కట్టరా అంటే మన మనసు చాలా కోతి వంటిది. అది చూడండి, తిన్నగా ఉండదు, ఇక్కడికని తెలిసి అక్కడికని తెలిసి అలా అలా వెళ్తూ ఉంటుంది. కాబట్టి మన మనసు కోతిలాగా ఉండకూడదండి. మన మనసుని ఎప్పుడు స్థిరంగా ఉంచుకోవాలి. సాధు దర్శనం సర్వ పాప నాశనం అని, సద్గురు యొక్క సాంగత్యం అన్నిటికంటే చాలా ఉత్తమమైందండి. పుస్తక జ్ఞానం కానీ ఇలా ఏదైనా సరే దీని ముందు దిగదుడిపోయి బాబా చెప్పిన మాటే ఇది. ఇదేముంది 4 మాటలు చూసి చెప్పేస్తాం, అది కాదు. కానీ భగవంతుడి పాదాలు పట్టుకుంటే, ఆయన పదాలు పట్టుకుంటే మన జీవితం అత్యంత అద్భుతం. దానిలో ఆచరణలో పెడితే ఇంకా అద్భుతం అన్నమాట. ఇది పెట్టడానికి సాధ్యమవుతుందా అంటే తప్పకుండా అవుతుంది. సాధనతోనే సాధ్యమవుతుంది. ఎన్నో కష్టాలు పడతామండి, మనం చాలా పడతాం. కానీ మన మనసు మన చేతుల్లోనే ఉంది. ఎవరి చేతులకి అప్పచెప్పకండి. అది నీ మనసు నీలోనే ఉంది. నువ్వు ఎలా పయనించాలో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో అన్ని నీలోనే ఉన్నాయి తప్ప పక్కన వాళ్ళ దగ్గర, ఇక్కన వాళ్ళ దగ్గర లేవు. మనం ఛానల్ చూసి ఒక్కళ్ళంటే ఒకళ్ళు పాజిటివ్ అని ఉంటారు తప్ప ఒక్కరు నెగిటివ్ కామెంట్లు పెట్టరు. కానీ దీంట్లో ఒకే ఒక ఉన్నారు, వాళ్ళు నెగిటివ్ మైండ్తో ఉంటారు. వాళ్ళు ఒక్కరు మాత్రమే నిన్న మొన్న నెగిటివ్ కామెంట్ పెట్టారు కావాలనేసి. కానీ అయినా నేనేం బాధపడను. అరే కుంగిపోతామా, నా పని నేను చేసుకుంటూ పోతా. నేను భూమి మీదకి ఎందుకోసం వచ్చామో దాన్ని చేసుకుంటూ పోతాను తప్ప ఆ నెగిటివ్ కామెంట్లు పట్టించుకొని పోతే ఇంకా జీవితంలో మనం ఏమీ చేయలేము నాన్న. కాబట్టి నేను ఎందుకోసం వచ్చాను భూమి మీదకి నాకు తెలుసు. సత్సంగాలు చెప్పాలి, సిద్ధం మంగళ స్తోత్రాన్ని మహా మాలను ఈ జీవితంలో నిజంగా నాకు ఆ శ్రీపాద స్వామి నాకు ఇచ్చారు, దాన్ని నేను వేసుకున్నాను. ఆ మాలని అద్భుతంగా ఎన్నో కార్యక్రమాలు చేపించారు స్వామి నాతో.
సిద్ధమంగళ స్తోత్రం మామూలు స్తోత్రం కాదు, మహిమగల స్తోత్రం. దీని గురించి కూడా కామెంట్ పెడితే, దత్తబిడ్డలో కామెంట్ పెడితే, నెగిటివ్ కామెంట్లు పెడితే దత్తుడు ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి తీరుతాడు. ఇది నిజం. నెగిటివ్ కామెంట్లు చూడకపోయినా నష్టం లేదు, కానీ నెగిటివ్ కామెంట్లు పెట్టకూడదు. కామెంట్స్ పెట్టమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పక్కర్లా. కానీ అలా పెడితే ఇది దత్త గ్రూప్ కేవలం. కాబట్టి చక్కగా అందరూ మనం ఎలా జీవించాలో నేర్చుకోండి. మనం ఎలా ఉండాలో మనం ఆనందంగా ఉండాలో చూసుకోవాలి తప్ప ఎవరో నెగిటివ్ కామెంట్ పెట్టి బాధపడిపోవడం, పాజిటివ్ కామెంట్ పెట్టి సంతోషపడడం అదే కాదు. బాబా నాకు చెప్పించింది ఒకటే, పొగడ్తలకు పొంగిపోవద్దు, అగడ్డలు కుంగిపోవద్దు అని చెప్పారు. చాలు అది. కాబట్టి పేదరికమైన వైభవమైన రెండు ఒకటే బాబా దృష్టిలో. కానీ ఆయన నమ్ముకున్న మనం కూడా అదేలాగా జీవించాలి. నువ్వు ముందు భూమి మీదకి ఎందుకు వచ్చావో దాన్ని తెలుసుకొని బ్రతకాలి నిజంగా. చాలా మంది అరే నేను చేయలేనేమో ఏ కార్యమైనా అనుకుంటూ ఉంటాం. చేస్తాం ఏదైనా. నువ్వు ఒక ఉద్యోగంలో పర్ఫెక్ట్ సాధించావా లేదా? భూమి మీదకి వచ్చావు. నువ్వు అలాగే ప్రతి ఒక్కరితో మంచిగా ప్రేమతో ఉండాలి అనుకొని వచ్చావు, అలాగే ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నీ బుద్ధి మార్చుకోకూడదు. మన బుద్ధి ఎప్పుడు స్థిరంగా ఉండాలి. అది లేకుండా అటు కాసేపు ఇటు కాసేపు ఇటు కాసేపు కట్టి వెళ్ళకూడదు. డబ్బులు ఒకటే జీవితం కాదు. మనకు అందరూ చాలా ముఖ్యం. డబ్బులతో కొనలేనివి చాలా ఉన్నాయి. కానీ చాలా మంది డబ్బులకు ఒకదానికే ప్రాధాన్యత ఇస్తారు. డబ్బులు అవసరం, కానీ దానికి ఒకదానికే ప్రాధాన్యత ఇవ్వకూడదు. మనుషులు పోతే మళ్ళీ రారు. బాబా అదే చెప్పాడు ఒక విష్ణు సహస్రానికి బుక్కి, అరే నాన్న రామదాసి ఎందుకు అనవసరంగా అంత గోల చేస్తున్నావు? బుక్కులు పోతే అనేకం వస్తాయిరా, మనుషులు రారా అన్నారు. కాబట్టి మనం మనుషులు సంపాదించుకోవడం మొదలు పెట్టుకోవాలి. కానీ ఇంకా తుచ్చమైనటు కోసం ఏడ్చి బాధపడి మన మనసు పాడు చేసి ఇతరుల మనసు పాడు చేసి అలా చేయకూడదు. ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలి, అందరినీ సంతోష పెట్టగలగాలి. నువ్వు జీవితం మీద అంటే భూమి మీదకి వచ్చావు, నీ జీవితంలో అంత అద్భుతాలే. ఎప్పుడన్నా మనం ఎదుటి వాళ్ళని ఒక మాట అంటే మనల్ని 10 మంది తప్పకుండా అంటారండి. ఖచ్చితంగా. ఎవరైనా మనం సరదాగా అంటాం, రే చెప్పు తీసుకొడతారా, రే ఎదవా, గాడిద అని తమాషి కూడా అనకూడదంట. నువ్వు నిజంగా ఎవరైనా చెప్పు తీసి కొడతావు అని అనే మాట అంటే నీకు 100 మంది చెప్పులతో కొట్టించుకుంటావంట మనం. నువ్వు ఒక్కరి మాట అంటే ఒకరిని తిట్టావంటే 100 మంది నిన్ను తిడతారట. కర్మ ఎంత గొప్పది అని చెప్తున్నాను. అలాగే మనం ఒక మనిషి మెడలో మాల వేస్తే మనకు 100 మాలలు మన మెడలో వచ్చి పడతాయట. నువ్వు ఏది చేస్తే అదే వస్తుంది. కాలము కలికాలం ఇది నిజం. ఇది అన్ని కాలాల్లోనూ అన్ని యుగాల్లోనూ తర్వాత ఎప్పుడో చచ్చిపోయినాక చూపిస్తారట నరకం అంటే దేవుడు. కానీ ఈ కలియుగంలో అట్లా కాదు. ఎప్పుడు చేసింది అప్పుడే, ఎప్పటి కర్మ అప్పుడే. ఎంత అద్భుతం కదా! కాబట్టి నువ్వు ఇక్కడ మంచి చేస్తే నిన్ను భగవంతుడు పై మెట్టుకు తీసుకెళ్తాడు. భక్త కీర్తి వివర్ధనుడు. నిజం. నేను అందుకే గర్వంగా చెప్పుకుంటా, ఎన్నిసార్లు సిద్ధమంగళ సూత్రం ఎంత మందిను మార్చి ఆ స్వామి నన్ను ఎన్నుకున్నారు. భూమి మీదకి వచ్చాను, తెలుసుకున్నాను. కాబట్టి భక్తి లేక వచ్చాను. అనర్గళంగా స్వామి నాతో చెప్పిస్తున్నారు. అందరూ వింటున్నారు. ఎంతో మంది ఈరోజు సిద్ధమంగళ స్తోత్రాన్ని చదువుతున్నారు. వాళ్ళు వింటున్నారు. ఎంతో మంది అనుభవాలు పొందుతున్నారు. శ్రీపాద వల్లభ చరితామృతాన్ని ఎంతో మంది చదువుతున్నారు, అనుగ్రహాన్ని పొందుతున్నారు. గురు చరిత్రను అనే మాలను వేసుకుంటున్నారు. అందరూ దత్త భక్తులు, భగవద్భక్తులు అవుతున్నారు. అంటే నా మూలానేనా? కాదు. వాళ్ళ పూర్వజన్మలో సంస్కారం తెచ్చుకున్నారు. ఈ జన్మలో మన ఊరికే జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ గా వాడుకుంటున్నాం. అంటే స్వామి వాడుకుంటున్నారు అంతే. అంతే తప్ప నా మూలాన లేదా ఇంకొకరి మూలాన మీరు రాలా భక్తులకి. స్వతహాగా మీరు పూర్వజన్మలో అనుకొని వచ్చారు. మీరు మంచి భక్తులు అయ్యారు, మంచి సేవకులయ్యారు. కాబట్టి మనం ఎప్పుడు ఇతరుల్ని ఏమన్నా అంటే కూడా పట్టించుకోవద్దండి. ఏమి నా జీవితం నా ఇష్టం అనలాగా బ్రతకండి. మనం అలా భయపడుతూ ఉంటే వాళ్ళు ఇంకా తరుముకొని వస్తారు. అది బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనం గిట్టని వాళ్ళు మనల్ని వెనకంటే తరుముకొని వస్తారు. కాబట్టి ఎంతసేపు నువ్వు పరిగెడతావు? కాబట్టి ఆగిపో, ఆగి వెనక్కి తిరుగు చూడు. అలాంటి బంధాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. పక్కన పెట్టేసేయండి నువ్వు అనుకున్న బంధాల్ని. అప్పుడు ఎప్పుడైనా ఎదురు తిరగాల్సిందే కొన్ని చోట్ల.
ఉంటే కుదరదు. అలా మెత్తగా నెమ్మదిగా ఉంటే కుదరదు. అది నీ మనసుకు తెలుసు. ఏం చేశావా అనేసి. కాబట్టి ఇతరుల విషయాలు పట్టించుకోకండి. మనకు దత్తుడున్నాడు. మనకెందుకు భయం? ఎవరి కర్మ చేస్తే వాళ్ళే అనుభవిస్తారు. కాబట్టి నువ్వెందుకోసం వచ్చావో భూమి మీదకి ఆ విధంగా జీవించు. ఆ విధంగా బ్రతుకు. నేనైతే అందుకే బతుకుతున్నాను. ఎవరో ఏమనుకుంటారని బతకను. అలా అయితే ఒకరోజు కూడా నేను యూట్యూబ్‌లో చెప్పెండలేను. ఒకరోజు కూడా ఆన్‌లైన్ క్లాస్ చెప్పెండలేను. ఈరోజు నాకు ఇంతమంది నిజంగా ఒక రకంగా అభిమానులయ్యారంటే నా మంచితనమే. నేను వాళ్ళని చూసి ప్రేమతత్వమే తప్ప ఇంకోటి కాదు. చాలా మంది గూడా గ్రూప్‌లో సిద్ధమాలవతరం గ్రూప్ కావచ్చు, వీళ్ళందరూ యూట్యూబ్‌లో గూడా నంబర్‌లిచ్చేసి పాపం వాళ్ళ ఫోన్‌లు తీయకుండా ఎంతోమంది ఇబ్బంది పెడుతున్నారమ్మా అని నాకు కాల్ జేసి చెప్తారు. అలా నంబర్‌లిచ్చినంత మాత్రాన వాళ్ళు ఏదో మాట్లాడతారనుకోకండి. అంతా డబ్బులు మయం అయిపోయింది జీవితమే. కాబట్టి మీకే సమస్య వచ్చినా మీరు ఎవరిని అడగక్కర్లా. నన్ను ఎవరిని అడగక్కర్లా. మీ సమస్యను మీరే పరిష్కరించుకోగలరు. ఇది యదార్థం. మనకొచ్చిన దాన్ని మనమే చేసుకోవాలి. ఎవరు ఏమి రెమెడీలివ్వరు. మీరది నమ్మమాకండి. నిజంగా యూట్యూబ్‌లో ఎక్కువైపోయినాక ఒక ఒంటితో జ్యోతి పెడితే మంచిది. కర్పూరం అటు వెళ్తే మంచిది పెడితే. తర్వాత దేవుడిని ఇటు తిప్పితే మంచిది. ఏమీ నమ్మొద్దండి. నిజంగా గరికపాటి గారి వీడియోలు చూడండి. ఖచ్చితంగా ఉంటాయి. ఆయన వీడియోలు నాకు అద్భుతంగా నచ్చుతాయి. ఎందుకంటే కరెక్ట్‌గా చెప్తారు. నీ మనసు నీ చేతుల్లో ఉన్నప్పుడు ఎందుకు నీకు ఆ తాపత్రయం? అలా పెట్టేస్తే మంచి జరిగిపోతుందా? చెప్పండి. నీ మనసు ప్రధానం. నీకు తెలియాలి. నీ మనసు ఎట్ట చెప్తే అట్లా ప్రశాంతత ఉండాలి. అంతే తప్ప నువ్వు అందరు చెప్పింది వినొద్దండి. నువ్వు గ్రంథాలు చదువు. అయితే నువ్వు చెప్పేది కూడా వినకూడదు కదమ్మా అంటారేమో. దీంట్లో ఎక్కడైనా నేను నెగెటివ్ మైండ్ చెప్పింటే మీరు వినొద్దండి. మీ మంచికి ఏదన్నా ఒక మాట అనిపిస్తే దాన్ని నమ్మండి. కాబట్టి సత్సాంగత్యాలు, సద్గ్రంథాలు, సత్పురుషులతో సహవాసం, సిద్ధ పురుషుల యొక్క అనుగ్రహం, మహాత్ముల యొక్క లీలలు మన జీవితాన్ని మార్చేస్తాయి. నా జీవితాన్నయితే మార్చేశాయి నాన్న. ఎక్కడ ఉన్నా సరే నాకు మహాత్ముల యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. నిజంగా ఉంటుంది. కాబట్టే ఈరోజు నన్ను అందరూ నిర్మలమ్మ తల్లి అని నన్ను అందరూ కలవరిస్తారంటే సిద్ధ పురుషుల అనుగ్రహం దత్తుడిని పట్టుకున్నాను. నిజంగా ఆయన నాకు దత్తమైపోయారు. నేను ఆయనకి దత్తమైపోయాను. కాబట్టి మీరు దత్తుని పట్టుకోండి. గురువుని పట్టుకోండి. అర్రేయ్! ఎట్లబ్బా నాకు దత్తుడు ఏం చేయలేదు. చాలా మంది కామెంట్స్‌లో పెట్టారు. అమ్మ సిద్ధమంగళూరు నేను 40 రోజులు చేశా నాకేం అవ్వనే లేదమ్మా. నేను దత్తస్తవం చేశాను నాకేం అవ్వలేదమ్మా అని పాపం పెడుతున్నారు. నేను దానికి రిప్లై ఇస్తున్నాను రోజు గూడా. కానీ మ చదవాల్సిందేనమ్మా. కర్మలు ఇంత ఇనుము లాంటి కర్మలు తెచ్చుకున్నాం. ఇనుము కరుగుతుందా? కాబట్టి మనం ఐస్ క్రీమ్ లాంటి కర్మలు తెచ్చుకుంటే అర్జెంట్‌గా కరిగిపోతాయి. కాబట్టి అది కరగాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి నిరుత్సాహం వద్దు. దాన్ని చెయ్యండి. అంతేగాని కనిపించిన చెప్పిన రెమెడీలంతా పాటించొద్దండి. డబ్బులు వృధా చేసుకోవద్దండి దయచేసి. ఆ డబ్బుల్ని నీ ఇంట్లోనే పెట్టుకొని చక్కగా స్వామికి కూర్చొని ధ్యానం చేసి, "స్వామి నాకెందుకిలా చేశావని" ఆయనతో ఫైట్ చేయండి. ఖచ్చితంగా మనకు చేస్తారు స్వామి. కానీ మనమేం చేస్తామంటే కనిపించడు గదా దేవుడు. కానీ కనిపించే మనుషుల్ని గదా నమ్మాలి అనుకుంటారు. నమ్మండి. కానీ ఈ కలియుగంలో పరిస్థితులు బాగాలేదు నాన్న. డబ్బులతో ఎక్కడ ఆ వ్యాపారంతో బిజినెస్‌లే చేయొద్దండి. డబ్బులు ఇస్తే మంత్రం వేస్తాం. డబ్బులిస్తే మంత్రం ఇస్తాం. డబ్బులు ఇస్తేసి మీ ఇంటికో సిద్ధమంగళ స్తోత్రం చేస్తాం. అసలు ఇలాంటివి నమ్మనే నమ్మొద్దండి. నేనే శ్రీపాదుడిని, నేనే దత్తుడిని అస్సలు ఈ మాటలే నమ్మమాకండి. ఎందుకంటే నేను చాలా విన్నాను ఇలా మాటలు. ఎవరు శ్రీపాదుడు గారు, ఎవరు దత్తుడు గారు. ఎందుకంటే దత్తస్వామి అయిపోయాం మనం. నేనే ఏంటి అందరూ దత్తుదులే. అందరూ దత్తస్వాములే. అందరూ శ్రీపాదుళ్ళే.
అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు కదా! ఇంక సెపరేట్‌గా ఒకరు శ్రీపాదుడేంటి, ఒకరు దత్తుడేంటి చెప్పండి మీరు. అందరూ వాళ్ళే. నీలోనే దేవుడున్నాడమ్మా. ఖచ్చితంగా చెప్తున్నాను. ఏమనుకోకండి. దయచేసి వినండి. నీలోనే భగవంతుడున్నాడు వెతుక్కోండి. కానీ మనం అలా అనుకోకుండా ఎక్కడికెక్కడికో వెళ్తాం. ఎక్కడికెళ్ళొద్దండి. నీ మనసులో ఉన్న స్వామిని ఆర్తితో పిలవండి. నీ పక్కన కూర్చుంటాడు. నీ ఎదుట కూర్చుంటాడు. మరి శ్రీపాదవల్లభ స్వామి అప్పలరాజు శర్మ అంటే శ్రీపాదవల్లభ స్వామి నాన్నగారు అప్పల శర్మ గారు కాలాగ్నిశమన దత్తుడిని ఎలా పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని రా అంటే వచ్చేసి లోపల నుంచి వచ్చేసి ఆయన ఆయన ఎదురుగుండా వచ్చి కూర్చొని మాట్లాడేవారట. కాలాగ్నిశమన దత్తుని పూజించేవారట. ఏం కావాలన్నా దత్తుడిని అడిగేవారట. వాళ్ళు దత్తభక్తులు. కానీ మరి మనమంతా కూడా దత్తున్నే కదా అడగాలి. కాబట్టి నీ జీవితం నీ చేతుల్లో ఉంది. నువ్వు నీ జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్టు మలుచుకో. అది భగవంతుడి ధ్యానములో ఉండు. పరధ్యానంలో కాదు. ధ్యానంలో ఉండు. పరధ్యానం అంటే ఏంటి? ఎక్కడో ఆలోచనలతో చేస్తే ధ్యానం కాదది. ధ్యానం అంటే ధ్యాన స్థితిలో ఉండు. సమాధి స్థితిలో ఉండు. ఆ యొక్క స్వామిని తలుసుకో. మొన్నెవరో అడిగారు, "అమ్మ ధ్యానంలో సిద్ధమంగళ స్తోత్రాన్ని చదువుకోవచ్చని." హ్యాపీగా చదువుకో ఒకసారి. అలా నువ్వు సిద్ధమంగళం చదువుతున్నావు అని కూడా నీకు గుర్తురాదు ధ్యానంలో. అలా అయిపోతావు. నీ ఇన్నర్‌లో. కాబట్టి ఏది చేసినా అది మనలోనే ఉంది బంగారు తల్లులారా. మనం మారాలి, మారాలి అని ఎప్పుడు మన మనసుకు చెప్పుకోవాలి. ఆల్రెడీ మనమంతా మారి ఉన్నాం. కానీ మనకు ఆ విషయం తెలీదు. ఎవరో చెప్తే గాని తెలీదు. ఒకటి సత్సంగాలు వినండి. సద్గ్రంథాలు అద్భుతంగా పఠించండి. మీకు టైంలా నామస్మరణ చేసుకుంటూ వెళ్ళండి. ఆఫీస్‌కెళ్ళినా, లేదంటే ఇంట్లో ఉన్నా, చెత్త తోసినా, లేదంటే పని వంట చేసినా నామస్మరణ సాయి, సాయి దత్త, దత్త, గురుదత్త. అంతే మనం చదవడానికి చదువు రాలా, ఏం చెయ్యండి. సిద్ధమంగళ స్తోత్రం నోటికి రాలా, జై విజయ భవ, దిగ్విజయ భవ, శ్రీమదఖండ, శ్రీ విజయ భవ అంతే. అలా చేసుకుంటా ఉండండి. ఖచ్చితంగా మనకు స్వామి అన్నీ నేర్పిస్తారు. ఆ బాటలో మనం పయనించాలి. ఎవరిని చూసి మనం భయపడక్కర్లేదు. ఎంతమందో మనల్ని బురద చల్లాలని చూస్తా ఉంటారు జీవితంలో ముందుకు వెళ్తా ఉంటే. అది పట్టించుకోకుండా వాళ్ళ మీదే ఒకరోజు ఆ బురద వాళ్ళ మీదే పడుతుంది ఖచ్చితంగా. ఎప్పుడైతే దత్త నామస్మరణ చేస్తూ ఉంటామో, భగవంతుడి నామస్మరణ చేస్తూ ఉంటామో, వాళ్ళ మీద ఎటువంటి దుష్ట గ్రహాలు మన మీద పడవు. ఇది యథార్థం. ఇది నమ్మండి. ఎవరు ఏమి చేయలేరు. కాబట్టి మీ జీవితం మీ చేతుల్లో ఉందని, భగవంతుని అనుగ్రహం కూడా మీ అందరి మీద పుష్కలంగా ఉందని, మీరందరూ కూడా సిద్ధమంగళ స్తోత్రాన్ని అద్భుతంగా పఠిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై గురుదేవ దత్తమ్మ. కాషాయ వస్త్రం కరదండధారిణీం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.